నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ వంకాయ బఠానీ కూర చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ బఠానీ కూరకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, బఠానీలు, ఉల్లిపాయ, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, పోపు దినుసులు, ధనియా పొడి, కొత్తిమీర, కరివేపాకు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు కాస్తంత పసుపు వేసుకుందాం. వీటి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకుందాం. పోపు బాగా వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా కడిగి ఉంచుకున్న పచ్చి బఠానీలు, గ్రీన్ పీస్, వీటిని ఒకసారి కలుపుకుందాం. అలాగే ముందుగా శుభ్రం చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. వీటిని బాగా ఉడకనిద్దాం. వంకాయ పచ్చి బఠానీ కూర రెడీ అయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. గుమగుమలాడిపోతుంది. వంకాయ పచ్చి బఠానీ కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వంకాయ పచ్చి బఠానీ కూర స్మెల్ చాలా బాగుంది. వంకాయ పచ్చి బఠానీ కూర చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.